ఇప్పుడు ఇంకొక వార్త సంచలనం రేకెత్తించే వార్త ఏంటంటే ఉమెన్ డాక్టర్ అరెస్ట్ అవ్వడం. ఈ ఉమెన్ డాక్టర్ ఎలా అరెస్ట్ అయిందంటే ది అక్టోబర్ 19న శ్రీనగర్లో నౌగమ్ అనే ఏరియాలో పోస్టర్లు వేశారు. ఈ జైషే మహమ్మద్కి సంబంధించిన పోస్టర్లు. ఆ పోస్టర్లు వేసింది ఎవరని చెప్పి సీసీటీవీలో చూసి పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ డాక్టర్ల పేర్లు చెప్పారు. ఈ డాక్టర్ని డాక్టర్ మంజుమల్ అహ్మద్ గనై అండ్ ఉమర్ వనాబీ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా అల్ ఫతాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉంటున్నారు, డాక్టర్లుగా పనిచేస్తున్నారు. సో వీళ్ళ ద్వారా ఈ డాక్టర్ షాహీన్ షమీన్ అనే ఆవిడ్ని లక్నోలో పట్టుకున్నారు. ఈమె ఫరీదాబాద్లో ఈమెకి కనెక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈమె కారునే వాళ్ళు వాడుతున్నారని చెప్తున్నారు. ఈమె కారులో కూడా AK-47 దొరికింది. ఇప్పుడు ఈమెను పట్టుకున్న ఈమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ కనెక్షన్ కనబడుతుంది. పాకిస్తాన్లో ఉండే మసూద్ అజర్ ఎవరు మన అందరికీ తెలుసు. పార్లమెంట్ మీద అటాక్స్ కావచ్చు, అనేక ముంబై బ్లాస్ట్లు కావచ్చు, అనేక వాటిలో మసూద్ అజర్ ఉన్నాడు. మసూద్ అజర్ని అరెస్ట్ చేసి కాశ్మీర్ జైల్లో పెట్టినప్పుడు 1999లో కాందహార్ విమానాన్ని తీసుకెళ్లి కాందహార్లో హైజాకర్స్ వెళ్ళారు. సో ఆ తర్వాత ఆయన్ని బయటకు వదిలారు. ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన జైషే మహమ్మద్ సంస్థతో యాక్టివ్గా ఉన్నాడు. ఈ మసూద్ అజర్ వల్ల బంధువులు దాదాపు 10 మంది మొన్న ఆపరేషన్ సింధూర్లో మనం స్ట్రైక్ చేశాం కదా, బహవల్పూర్ ఒక మసీద్లో వీళ్ళు 10 మంది దాకా ఉన్నారు. ఆ ఫ్యామిలీలో చాలామంది చనిపోయినారు. ఇందులో ఆయన బావమరిది, ఆయన సోదరి, ఆమె పేరు సాదియా అజర్, ఈయన చెల్లెలు, వాళ్ళ భర్త యూసఫ్ అజర్ చనిపోయాడు. దాంట్లో యూసఫ్ అజర్ ఎవరు అంటే ఈ విమానాన్ని హైజాక్ చేసింది ఆయన అనమాట, యూసఫ్ అజర్. సో ఈ యూసఫ్ అజర్ చనిపోయినప్పుడే మసూద్ అజర్ ఒక లెటర్ కూడా పెట్టాడు పబ్లిక్గా. ఆ లెటర్ ఏంటంటే మోడీని హెచ్చరిస్తూ ఒక పోస్టర్ లాంటిది. అంటే నేను మీ దేశాన్ని అల్లకల్లోలం చేస్తాను అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ప్రకారమే ఇప్పుడు ఒక మంచి ప్లాన్ చేశారని. ఈ ప్లాన్ ఏంటంటే రేపు రాబోయే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మల్టిపుల్ బ్లాస్ట్లు, అనేక సిటీలో ఒకేసారి బ్లాస్ట్లు చేయాలని 3000 కిలోల మందుగుండు తెప్పించారనేది చెప్తున్నారు. సో ఈసారి ప్లాన్ మార్చారని చెప్తున్నారు. ఒకటేమో వైట్ కాలర్ టెర్రరిజం, రెండోదేమో ఉమెన్ రిక్రూట్మెంట్. అందుకని షాహీద్ అనే ఒక డాక్టర్, మహిళా డాక్టర్, ఈమె యాక్చువల్గా ఈమెది లక్నో, కాన్పూర్లో ఈమె గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో చదువుకుంది. 2006లో UPPS ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యే కాలేజీలో చేరింది. దాని తర్వాత కనూజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 2009-2010లో పనిచేసింది. కొలీగ్లంతా ఏం చెప్తున్నారంటే ఆమె అసలు చాలా ఇంటెలిజెంట్ లేడీ, అయితే ఎక్కువ మందితో కలిసేది కాదు, కానీ ఆమె టెర్రరిస్ట్ అంటే మేము నమ్మలేకపోతున్నాం అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఇప్పుడు ఆమె ఇంట్లో డాక్యుమెంట్స్, AK-47, తర్వాత కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఇవన్నీ చూసిన తర్వాత ఈమెకు ఈ మసూద్ అజర్ చెల్లెలైన సాదియా అజర్తో సంబంధాలు ఉన్నాయి. సాదియా అజరే ఈమెను గైడ్ చేస్తుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. అంటే డైరెక్ట్గా మసూద్ అజర్ ఫ్యామిలీ నుంచే లింకులు కనబడుతున్నాయి. సాదియా అజర్ ద్వారా ఈమె కొన్ని రకాల సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్లు జరుగుతున్నాయి. ఫోన్లు అవన్నీ వాడట్లేదు, సోషల్ మీడియా యాప్స్ ద్వారానే చేస్తున్నారు. సో ఈమె ఇప్పుడు ఉమెన్ని అట్రాక్ట్ చేసి, ఎందుకంటే ఆమె కూడా ఉమెన్ డాక్టర్ కాబట్టి తన దగ్గరికి ముస్లిం స్త్రీలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళని మెల్లమెల్లగా వాళ్ళకి రాడికలైజేషన్ అంటారు, అంటే ఇస్లాం గొప్పదని, ఇస్లాం రాజ్యం ఏర్పడాలని, వీళ్ళంతా కాఫీర్లని, ఇక్కడ హిందుత్వవాదంతో తమకు థ్రెట్ ఉందని, ఇలాంటి ఒక భావజాలాన్ని వాళ్ళల్లో కల్పించి వాళ్ళతో ఒక వింగ్ ఏర్పాటు చేసి ముస్లిం టెర్రరిస్టులను తయారు చేసే కార్యక్రమం ఈమెకి ఇచ్చారని చెప్తున్నారు. ఇది ఇప్పుడు డేంజరస్గా ఉంది. దీని మీద ఇప్పుడు మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. నిజానికి వాళ్ళని అభినందించాలి, ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడారు ఈ పట్టుకోవడం ద్వారా. అయినా కూడా ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో 13 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి మన వాళ్ళు సీరియస్గా తీసుకొని దీని మీద వర్క్ చేస్తున్నారు. ఫర్దర్గా మనకి ఏం దొరుకుతుందనేది చూడాలి.